సృష్టికర్తవైనా యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? నేటి దినాన దేవుని వాక్యమై ఆది కాండము 3వ అధ్యాయం 7 వరకున్న వచ్చిన భాగాలలోని సారాంశము. మొదటి వాక్యము: దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా దేవా స్తోత్రం. చదవబడిన దివ్యమైన వాక్యము మీది వినుచుండిన వారు అందరూ మీవారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మెండుగా మాకు తోడయుండునుగాక. దివ్యమైన కృపతో నన్ను మమ్మును దర్శించి బలపరచమని, మేలుతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, నేటి దినాన పునరుత్థాన ఆదివారం. గత వారం అంతట్లో దేవుడు మనల్ని కాచి కాపాడినందులకు గాను కృతజ్ఞతతో ఈ దినాన ప్రభు సన్నిధి నిలిచి ఆరాధించవలసిన వారమునై ఉన్నాం. మనం చదవవలసినటువంటి వాక్య పఠనాలు, అలాగుననే వినబోచున్న వర్తమానాలు మీకు ముందుగానే గ్రూపు నందు ప్రకటించబడ్డాయి. సిద్ధపడి రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. అలాగనే మనకి 22-23 కన్వెన్షన్ జరుగుతున్నది. ఆ కన్వెన్షన్లో మరి దైవజనులు టైటస్ బాబాయ్ గారు, అలాగనే దైవజనులు విలియం కేరీ గారు, ఇరువురు దైవజనులు 2 రాత్రులు మనతో ఉండి వారు దైవ వాక్యాన్ని మనకు అందించనై ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆరాధనల అనంతరం మనకు ప్రేమ విందు సైతం ఏర్పాటు చేయబడి ఉంది. కనుక ఆత్మీయులారా, తప్పక మీరు సిద్ధపడి దేవుని సన్నిధానానికి రావాలనని, ఈ కన్వెన్షన్ కొరకు ప్రార్థించాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. సంతోషం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా స్తోత్రం. దివ్యమైన అయ్యా తండ్రి, ఈ కన్వెన్షన్ల కొరకు స్తోత్రం. మేలుకరంగా మార్చండి, అందరినీ నడిపించండి, ఆత్మలను అప్పగించండి, క్రొత్త కుటుంబాలను పరిచయం చేయండి, నూతనమైన వ్యక్తులకు రక్షణానందాన్ని కలుగ చేయండి. యేసు నామమున ఆమేన్. సంతోషం. ప్రియులారా, ఈ 7 వచనాలలో మోసపోయిన కుటుంబాన్ని మనం చూస్తున్నాం. ఆదియందు దేవుడు ఏ కుటుంబ వ్యవస్థనైతే స్థాపించారో ఆ కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయినటువంటి విధానం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నిజానికి ఆదిలో దేవుడు కుటుంబాన్ని చేసినప్పుడు, నరుడు ఒంటరిగా ఉండకూడదని సాటిన సహాయాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ప్రియులారా, ఆ కుటుంబాన్ని మహిమలో దేవుడు ఉంచారని గడిచిన దినాన్ని మనం విన్నాం. మహిమలో ఉంచాడు దేవుడు. ఆ మహిమలో ఉన్న కుటుంబము మోసపోయినటువంటి విధానం 3వ అధ్యాయంలో చూస్తున్నాం. చూడండి, జీవము కలిగిన దేవుడు ఏ కుటుంబం తనతో ఉండాలని ఆశించారో, ఏ కుటుంబం తనతో కూడా కలిగి తనతో కూడా ఏదేను వనంలో సంచారం చేయాలని ప్రభు ఆశించారో, ఆ కుటుంబము దేవుడు ఆశించిన దాని ప్రకారంగా లేక దేవుడు తలంచిన దానికంటే భిన్నమైన పద్ధతిలోకి వెళ్ళిపోయింది. గల కారణం మనందరికీ తెలుసు. దేవుడు సృష్టించినటువంటి భూజంతువులలో సర్పము యుక్తి గలది, అంటే మహా తెలివి గలది అని మనం విన్నాం.
ఈ మహా తెలివిగలదైనటువంటి సర్పము అపవాది చేత శోధించబడి తన శరీరంలో ఉండుటకు అది అవకాశం ఇచ్చింది. ఆత్మీయులారా వింటున్నారా? సాతాను సర్పం కాదు. సర్పము భూజంతువులన్నిటిలో అది కూడా ఒక జీవి, అది ఒక తెలివి కలిగినటువంటిది అన్నమాట. ఈరోజు లోకంలో అనేక మంది యవనస్తులు చెడిపోతున్నప్పుడు, అనేక మంది వ్యక్తులు లోకంలో పడిపోయిన వ్యక్తులను చూసినప్పుడు ఆ వ్యక్తి ఒకప్పుడు ఇలా ఉండేవాడండి, అతను చాలా టాలెంట్ పర్సన్ అంటుంటారు కదా, అతడు చాలా నైపుణ్యత కలిగిన వాడు, మంచి చదువుకునే వ్యక్తి అని చెప్తుంటారు కాదు. చూడండి, సాతాను టాలెంట్స్ ఉన్న వాళ్ళే పట్టుకుంటుంది. ఇప్పుడు భూజంతువులన్నింటిలో కూడా యుక్తి గలది, తెలివి గలది ఎవరు? సర్పము. ఇప్పుడు ఆ సర్పము యొద్దకు మాత్రమే కాదు, సాతాను అన్ని జంతువుల దగ్గరికి వెళ్ళింది. అన్ని జంతువులు అడిగిందంటే ఏమనంటే, నేను నీలోనికి వస్తాను, హవ్వను ఆదామును శోధించడానికి నాకు అవకాశం ఇస్తారంటే ప్రతి జంతువు కూడా సాతానికి అవకాశం ఇవ్వలేదు. ఈ సర్పానికి ఎందుకు అవకాశం ఇచ్చిందంటే దీనికి కొంచెం తెలివి ఎక్కువ. అదే ఉపయోగం లేని తెలివి అన్నమాట అది. అప్పుడు సర్పం అడిగిందంట, నీవు నాలోనికి వస్తావు, నీ పని ముగించుకుని వెళతావు, నాకేంటి ఉపయోగం అందంట. ఏది? ఈ బిల్లి నాగరాజు అనమాట. అప్పుడు ఈ సర్పం అనబడినటువంటి పాముతో సాతాను అందంటే, నాకు గనక అవకాశం ఇచ్చినట్లయితే భూమి మీద నిన్ను దేవుడిగా కొలిచేటట్లు చేస్తానందంట. మరి అందుకే కదా దీపావళి తర్వాత అనేక మంది పరిగెడుతున్నారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. భూజంతువులలో నిన్ను దేవునిగా కొలిచేటట్లుగా చేస్తానంటే సరే రా అందంట. ఇప్పుడు సర్పములోనికి సాతాను వెళ్ళింది. సాతాను సర్పము సాతాను కాదు, ఓకేనా? లోపలికి వెళ్ళి తన పనిని ముగించింది. ఏంటి ముగించడం అంటే, హవ్వను మోసపుచ్చింది. ఏమంటుంది? ఇది నిజమా అండ్ ఫస్ట్ డౌట్. సాతాను ఎప్పుడు డౌటే కలిగిస్తాడు. డౌట్, ఇది నిజమా, ఇది నిజమా. చూడండి పిల్లరా, అక్కడ చెప్పిన ప్రతి మాట అబద్ధాలే. మీరు ఈ పండు తిన్నప్పుడు దేవదూతల వల్లే మారిపోతారు, రెక్కలు వస్తాయి, ఎగిరి వెళ్ళిపోతారు అంటూ మాట్లాడాడు సాతాను. ఇప్పుడు ఈ మోసపూరితమైన మాటలకు వాళ్ళు చెవి యొగ్గారు. రెండు చెవులు ఉన్నాయి కదా అంటే ఏది పడితే అది వినకూడదు. వాక్యం సెలవిస్తుంది, మనం వినుటకు వేగిర పడాలంట, మాట్లాడటానికి నిదానించాలంట. కనుకనే కాబోలు దేవుడు మాట్లాడడానికి ఒక నోరు, వినడానికి రెండు చెవులను ఇచ్చారు. ప్రియులరా, ఒకవేళ ఇది కనుక రివర్స్ అయినట్లయితే చాలామంది కాటన్ జేబులో పెట్టుకుని తిరగాల్సి వచ్చినేమో. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో వారు మోసపూరితమైన మాటలు విన్నారు గనకనే మోసపోయారు. ఈరోజు ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, నీవైనా నేనైనా మనము మోసపూరితమైన మాటలు వింటే మోసపోతాం. దైవికమైన మాటలు వింటే దైవికంగా ఎదుగుతాం. పరిశుద్ధతతో కూడిన మాటలు వింటే పరిశుద్ధంగా ఎదుగుతాం. నీతి న్యాయాలను అనుసరించిన మాటలు వింటే నీతి న్యాయాలను అనుసరించే జీవిస్తాం. ఆనాడు ఆది కుటుంబము మోసపోవడానికి, మహిమలో ఉన్న కుటుంబం మోసపోవడానికి అర్థం ఏంటి? సాతాను చెప్పుచున్న ప్రతి మోసపు మాటను వారి యొక్క హృదయాలలో దాచుకుంటున్నారు వాళ్ళు. ఈ మాటలు వినిచిన నీ జీవితంలో మరి నీవే మాటలు వింటున్నావు? ఆధ్యాత్మికమైన మాటలు వింటున్నావా? లోక సంబంధమైన మాటలు వింటున్నావా? దేవుని వాక్యం చూచేటప్పుడు, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు, దేవుని వాక్యం చదివేటప్పుడు ఇంట్రెస్ట్ లేకుంటే మనకు నిద్ర వచ్చేస్తుంటుంది. లోకంలో సోది కబుర్లు చెబుతూ ఉంటే ఎంత చక్కగా నవ్వుకుంటుంటామో. ఆత్మీయులారా, ఎటుపోతుంది మన ఆత్మీయత? ఎటుపోతుంది మన భక్తి జీవితం? మరియను గూర్చి మనం విన్నట్లయితే దేవదూత పరలోకం నుండి చెప్పుచున్న ప్రతి మాటనట తలపోసుకుంటుందంట. మరియ యొద్దకు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో వచ్చినప్పుడు ఉత్తమమైన ప్రతి మాటను, దేవుని నోటి నుంచి ప్రతి మాటను ఆమె భద్రపరుచుకుంటుందంట. మరి దేవుని పిల్లలుగా మన జీవితంలో ఎలాంటి మాటలు మనం వింటున్నాం? పరిశుద్ధమైన మాటలు వింటే మనం పరిశుద్ధపరచబడతామండి. యథార్థమైన మాటలు వింటే మనం యథార్థవంతులుగా జీవిస్తామండి.
మోసపూరితమైన మాటలు ఆమె వింటుంది కనుకనే తన జీవితం, తన కుటుంబం మోసపోయింది పిల్లరా. మహిమలో ఉండవలసిన కుటుంబం మోసంలో పడిపోయింది. ఈ మాటలు విరిచిన ఆత్మీయులారా, ఇదిగో పడిపోయిన ఆ కుటుంబాన్ని లేవనెత్తినటువంటి మహాదేవుడు ఉదయకాల వేళ నిన్ను నన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు మోసపోయి ఉన్నావా, నలిగిపోయి ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా, యెహోవా దీనుల ఎడల కనికరాన్ని చూపి నలిగిపోయిన వారి ఎడల ఆయన శ్రద్ధ నిలిపే దేవుడు అన్న సంగతి మర్చిపోయావా? రా ప్రభు సన్నిధానానికి, తలవంచు దేవుని సన్నిధానంలో ప్రభు పాదాల చెంత విన్నవించు. నిశ్చయంగా కృంగిన వారిని ఓదార్చే దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయగల సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఆ కృపచేత ప్రభు మనల్ని ఆశీర్వదించులాగున తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా స్తోత్రాలు. మహిమలో ఉండవలసిన కుటుంబం మోసపోయి నాన్న తండ్రి ఏదెనులోంచి తరిమేయబడ్డారయ్యా. మా జీవితాల్లో మేము మోసపోకుండానట్లుగా, మోసపూరితమైన మాటలు వినకుండానట్లుగా మీ హస్తం మాకు తోడు దయచేయండి. మీ కృపా కాపుదల కనికరాలను అనుగ్రహించండి. యేసు నామమున ఆమేన్.